ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాం. ఈ వేట అనేది ఒక చేపను అయితే పెట్టాము. ఆ చేప అయితే ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు చూడండి. ఆ చేప అయితే చాలా డిఫరెంట్గా ఉంది. దాని పళ్ళు కూడా చాలా షార్ప్గా అయితే ఉన్నావు, చాలా పెద్ద దాని పళ్ళు అయితే. ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో. దాని పళ్ళు అయితే నేను లాగుతున్నాను రావట్లేదు. దాని పొలుసు కూడా చాలా పెద్దగా ఉంది. పొలుసు అయితే మన రూపాయి బిళ్ళల కంటే చాలా పెద్దగా ఉంది. ఆ పొలుసు నేను కత్తితో తీస్తున్నాను ఒకసారి చూడండి. చేతితో అయితే నాకు రావట్లేదు, కత్తితో ట్రై చేశాను నేను. ఆ పొలుసుని అయితే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. రూపాయి బిళ్ళలు అంత ఉంది దాని పొలుసు అయితే. ఆ చేప కూడా చాలా అందంగా ఉంది. దాని పేరు మీకు తెలిసినట్టుగా ఉంది. నాకు కామెంట్ పెట్టడం ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు. నాకైతే దాని పేరు అయితే తెలీదు. దానికి ఎటుపక్క తీసిన పొలుసు అయితే ఒకలాగా ఉంది. కడుపు భాగంలో చూసినా సరే పొలుసు అయితే చాలా పెద్దగానే ఉంది దానికైతే. ఆ చేప అయితే చాలా బాగుంటుంది అనుకుందాను వండుకుంటే. చాలా అందంగా ఉంది కదా. ఈరోజు కూరకైతే ఆ చేపని నేను పట్టుకెళ్తాను. అప్పుడు ఎప్పుడో తిన్నాను అలాంటి చేపను అయితే. ఈ సంవత్సరంలో అయితే ఇదే మొట్టమొదటిసారి తిన్నాము. ఆ చేప అయితే ఒక 2 కేజీల నుంచి 3 కేజీలు పైగా రావచ్చు. వెయిట్ కూడా నేను ఎత్తున్నాను కదా, ఒకసారి చూడండి ఎలాగే ఉందో. దీనికి కన్ను కూడా చాలా అందంగా ఉంది. ప్రతి చేపలాగా అయితే లేదు, దీనికైతే వేరే డిఫరెన్స్గా అనిపిస్తుంది నాకైతే. కలర్ అయితే వేరే మారింది చూసారు కదా. బ్లాక్ పసుపు కలర్ ఉంది. ప్రతిదానికి రెడ్ బ్లాక్ ఉంటుంది కదా. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.